హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎంగిలి బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేసాం. పాపం మా అమ్మగారు ఎక్కడి నుండో ఆకులు తీసుకొచ్చి పేరవడం స్టార్ట్ చేశారు. మా చెల్లె ఉంటే ఆమెనే పేరుస్తుండే. మా అమ్మకి ఈరోజు కాలేజీలో హాలిడేస్ ఇవ్వలేరు, అందుకని ఆమె రాలేదు. మా అమ్మగారే పేరుస్తున్నారు. ముందున తంగేడు పూలు తీసుకొచ్చుకొని స్టార్ట్ చేశారు. చూద్దాం మొత్తం ఎలా వద్దు. ఫైనల్గా స్టార్ట్ చేశారు. ప్రతిసారి మా అమ్మగారు పేరుస్తారు. మా అమ్మ, మా చెల్లె ఇద్దరు పేరుస్తూనే ఉంటారు. మా చెల్లె ఉంటే 9 రోజులు బతుకమ్మ పేరుసుకొని వెళ్తుండే. ఆమెకు ఈసారి ఫస్ట్ టైం కాలేజీలో హాలిడేస్ రాకపోవడం, అందుకని మా అమ్మనే కష్టపడుతుంది ఒక్కతే. లేదంటే ఇద్దరు కష్టపడుతుండే, ఇద్దరు పేరుస్తుండే. గునుక పువ్వు స్టార్ట్ చేశారు. మా అమ్మగారు గునుగు స్టార్ట్ చేశారు. మా అమ్మ మంచిగా పేరుస్తుంది బతుకమ్మ. చాలా అంటే చాలా మంచిగా పేరుస్తారు మా అమ్మగారు. దగ్గరకు వచ్చింది, మొత్తం ఒక్కతే పేరుస్తుంది మా అమ్మ. పెద్ద బతుకమ్మ అయినా ఒక్కతే పేరుస్తుంది, సద్దుల బతుకమ్మ. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. కడుపు కూడా నింపేశారు బతుకమ్మది. మన ఎంగిలి పూల బతుకమ్మ రెడీ కానుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే భలే వచ్చింది. బతుకమ్మ బాగా నచ్చింది నాకు. పట్టగుచ్చుల పువ్వు మా ఇంటి దగ్గర లేకుంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చారు, కొంచెమే తెచ్చింది. అయినా చేస్తూనే ఉన్నది. ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్నాయి ఫ్రెండ్స్ అవి పువ్వులు. ఫ్యాన్ ఆఫ్ చేసాము ఇక. ఈ పూలను ఏమంటారో మీకేమైనా తెలుసా ఫ్రెండ్స్? నాకైతే తెలియదు ఇవి, కానీ భలే ఉన్నాయి తెల్లగా. అయినా ఫైనల్గా దసన్న పూతో ఎండింగ్ ఇచ్చారు. అవుట్పుట్ అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్, నచ్చింది నాకు. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. మేము ఇలా వేసుకొని పెట్టడం ఎప్పటి నుండో జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇది అయిపోయింది ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ ఇది. ఎలా ఉంది ఫ్రెండ్స్?